సో లిజన్, ఎప్పుడైతే మనము దీన్ని కంప్లీట్గా చూస్తామో, సో ఒకసారి స్లైడ్ చూద్దాం. అండ్ సెంటెన్స్ నెంబర్ 1. సో లిజన్, ఎప్పుడైతే మనము ఎస్ ఈ సెంటెన్స్ నెంబర్ 1లో ఉన్నటువంటి వొకాబులరీ రెగ్యులేటింగ్ మీకు తెలుసు, నియంత్రించడం. అండ్ డ్యూ డిలిజెన్స్. డిలిజెన్స్ అంటే కేర్ఫుల్గా అని మీనింగ్. కేర్ఫుల్గా అండ్ ఇంపార్టెంట్. And platforms, and privacy, that data protection, that no phrasal verbs, no idioms, and grammar point వచ్చేసరికి yes, present perfect continuous tense లో ఉన్నటువంటి సెంటెన్స్. ఇండియా హ్యాస్ బిన్ రెగ్యులేటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రెగ్యులేట్ చేస్తుంది, నియంత్రిస్తుంది. యూజ్ బై ఎక్స్పెక్టింగ్ డ్యూ డిలిజెన్స్, అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని. ఫ్రమ్ ప్లాట్ఫామ్స్ అండర్ ఐటీ యాక్ట్ రూల్స్ రెగ్యులేటింగ్ ద ఫినాన్షియల్ సెక్టర్ అండ్ విత్ ప్రైవసీ అండ్ డేటా ప్రొటెక్షన్ రూల్స్, ఇవన్నిటిని ఫాలో అవుతూ రెగ్యులేట్ అనేది చేస్తుంది అంట. ఇట్స్ ఓకే. దీంట్లో కన్జ్యూమర్ సేఫ్టీ, యాస్ రెజిమ్ అంటే మనకి వ్యవస్థ, ఒక ప్రస్థానం. రెజిమ్ అంటే ఒక విధానం అన్న మీనింగ్ వస్తుంది. అండ్ డ్యూటీ కేరియర్, నో ప్రైజల్ వర్బ్స్. అండ్ గ్రామర్ పాయింట్ వచ్చేసరికి సింపుల్ సెంటెన్సెస్. ఇండియా డస్ నాట్ yet హ్యావ్ ఎ కన్జ్యూమర్ సేఫ్టీ రెజిమ్ దట్ డీల్స్ విత్ ద స్టేట్స్ డ్యూటీ ఆఫ్ కేర్. ఇట్ డస్ నాట్, ఏదైతే మనకి కన్జ్యూమర్ సేఫ్టీ అనేది అయితే ప్రజెంట్ లేదు. జనరల్గా మనం ఐటీ నామ్స్ ఏదైతే ఉన్నాయో ఆ నామ్స్ మీదనే మనము రెగ్యులేట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఎస్, ఇక్కడ మనకు గ్రామర్ పాయింట్ వచ్చేసరికి ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఎస్, బీయింగ్ పిచ్డ్ అని అంటే ఏదైతే ఉందో బీయింగ్ పిచ్డ్ అనేది కేర్కి సంబంధించి. బీయింగ్ పిచ్డ్ అని వచ్చింది అని అంటే అది మనకి ప్యాసివ్ వాయిస్లో ఉంది. దీనికన్నా ముందున్నటువంటి నౌన్ ఏదైతే ఉందో ఆ నౌన్ను ఇది మాడిఫై చేస్తుంది. సో దట్ ఇది కేర్ఫుల్. అండ్ ఓకే, విచ్ అనేది మనకు రిలేటివ్ క్లాస్ అండ్ రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. అండ్ నెక్స్ట్, కేర్ ఈజ్ బీయింగ్ పిచ్డ్ యాజ్ ఎ రెజ్యూమ్ విత్, ఇక్కడ మనకు ఒకసారి వొకాబులరీ చూసుకుంటే ఇంటర్వ్యూ అంటే జోక్యం చేసుకోవడం, డిటెక్ట్ అంటే గుర్తించడం, ప్రపోజ్, అన్వీల్డ్ అంటే ప్రకటించడం. అన్వీల్డ్ అంటే దీనికి సినోనిమ్స్ ఏంటి? ఇంకోటి డిస్క్లోజ్ అన్న మీనింగ్ వస్తుంది. కేర్ ఈజ్ బీయింగ్ పిచ్డ్ యాజ్ రెజ్యూమ్ విత్ డ్రాఫ్ట్ రూల్స్ that it unveiled last week, which target emotionally interactive services and propose to require companies to warn against excessive use and intervene when they detect signs of extreme emotional states. నెక్స్ట్, ఇఫ్ దీస్ రూల్స్, ఇది క్లాస్లో ఉంది. జస్టిఫైడ్, అన్లాఫుల్, హార్ష్, ప్రొవైడర్స్, ఇంటెన్సివ్ అంటే ప్రోత్సహించడం అన్న మీనింగ్ అనమాట. సో ఇంటిమేట్ మార్నింగ్ మీన్స్ లోతైన పర్యవేక్షణ. సో లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వెల్కమ్. అండ్ please hit the like button. If these rules seem justified for targeting psychological dependence, the general rules about unlawful content do not address. Address means addressing something means acknowledging అనమాట. ఎకనాలజింగ్ అనే మీనింగ్ అనమాట. గుర్తించడం. So address means that. And they may also be harsh because expecting providers to identify users, states can incentive more intimate mourning. So that is what we have to understand. జస్టిఫైడ్ అంటే సమర్థించడం, అండ్ సైకలాజికల్ డిపెండెన్స్ అంటే మానసికంగా ఆధారపడడం, యాస్ అన్లాఫుల్ అంటే ఓకే, ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటివి. అండ్ నెక్స్ట్, పోస్చర్ అంటే వైఖరి, ఇంట్రూజివ్ అంటే జోక్యం చేసుకోవడం, అండ్ ఇంకంప్లీట్ అంటే అసంపూర్ణం, అండ్ బ్యాంక్స్ ఆన్ అంటే డిపెండెంట్, ఆధారపడడం అనమాట ఒక దాని మీద. ఎస్, అండ్ బ్యాంక్ ఆన్ అంటే ఆధారపడడం. ఎస్, ఇండియాస్ పోస్చర్ ఏదైతే వైఖరి ఉందో ఈజ్ లెస్ ఇంట్రూజివ్, జోక్యం చేసుకునే వైఖరి కాదు, బట్ ఆల్సో మోర్ ఇన్కంప్లీట్, అలా అని కూడా సంపూర్ణం కాదు. బికాస్ ఇట్ బ్యాంక్స్ ఆన్ ఎగ్జిస్టింగ్ లాస్ మీద డిపెండ్ అయి ఉంది. ఎగ్జిస్టింగ్ లాస్ పైన డిపెండ్ అయ్యి ఉంది.
అన్న మీనింగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ దిస్ అయితే it regulates adjacent risks but has not articulated a duty of care vis-a-vis AI product safely, especially for psychological harms, especially for psychological harms, ఎస్పెషల్లీ ఫర్ సైకలాజికల్ హార్మ్. అడ్జసెంట్ అంటే సమీపంగా ఉండడం, ఆర్టిక్యులేట్ అంటేనేమో ఆర్టిక్యులేట్ అన్న మీనింగ్ అంటేనేమో మనకు స్పష్టంగా వివరించడం అనమాట. అండ్ విస్ దానికి సంబంధించింది అని. అండ్ ప్రేజల్ వర్బ్స్ ఏం లేదు, అండ్ ఈడియమ్స్ ఏం లేదు, గ్రామర్ పాయింట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ హ్యాస్ నాట్ ఆర్టిక్యులేటెడ్. దస్ ఇట్ రెగ్యులేట్స్ adjacent risks but has not articulated a duty of care vis-a-vis AI product safety, especially for psychological harms కి సంబంధించింది. అండ్ కర్బ్ అంటే నియంత్రించడం, కర్బ్ CURB. ప్రివెంట్ అన్న మీనింగ్ కూడా వస్తుంది మనకు, ప్రివెంట్ అన్న మీనింగ్ కూడా వస్తుంది. అండ్ ఎస్ MEITY has used the IT rules to push MEITY has used the IT rules to push platforms to curb deepfakes and frauds and define and label synthetically generated content. And next, స్ట్రక్చరల్ మెజర్స్. స్ట్రక్చరల్ అంటే మనకు నిర్మాణాత్మకమైనటువంటి మీనింగ్, అండ్ ఎక్స్పెక్టేషన్స్ అంటే అంచనాలు, అండ్ మోడల్ రిస్క్. ఓకే, ఫ్రేమ్ వర్క్ అంటే మీకు తెలుసు. అకౌంటబిలిటీ అంటే బాధ్యత, అకౌంటబిలిటీ అంటే మనకు బాధ్యత అన్న మీనింగ్. అండ్ ఓకే, పుష్ ఫర్ అంటే ఒత్తిడి చేయడం అన్న మీనింగ్ వస్తుంది. ఒకసారి మనం సెంటెన్స్ చదువుదాం. ఫినాన్షియల్ సెక్టార్స్ హ్యావ్ ఆల్సో అడాప్టెడ్ స్ట్రక్చరల్ మెజర్స్ని అడాప్ట్ చేసుకున్నారు విత్ ద ఆర్బీఐ సెట్టింగ్ ఎక్స్పెక్టేషన్స్ టు గివెన్ మోడల్ రిస్క్ in credit and developing its free AI framework process, and SEBI pushing for cleaner accountability on how regulated entities use AI tools. ఒకసారి ప్రీఎంప్టివ్ అంటే ముందస్తు చర్య, కానీ ప్రీఎంప్టివ్ అంటే ముందస్తు చర్యగా. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం while some measures are preemptive, MEITY, Ministry of Electronic and Information Technology, has been largely reactive. And next, ecosystem అంటే వ్యవస్థ, and frontier models అంటే ఓకే, frontier models and praise jobs ఓకే, ఏం లేదు. India has a large ecosystem. India has a large ecosystem that adapts models but is far behind the US and China in building frontier models of its own. And please welcome టు ద లైవ్ సెషన్. మనం ది హిందీ ఎడిటోరియల్కి సంబంధించినటువంటి దాన్ని మనం వొకాబులరీని కానీ, అండ్ ప్రేజల్ వర్బ్స్ని, అండ్ ఈడియమ్స్ని, అండ్ సినోనిమ్స్, యాంటనిమ్స్ని, ఎవ్రీథింగ్ని మనం తెలుగులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అండ్ దీస్ ఎడిటోరియల్ ఎనాలిసిస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ బ్యాంక్ ఎగ్జామ్స్ అండ్ SSC, UPSC and state exams as well. And you never ever forget to hit the like button and do share it to as many as people so that they can acquire, they can fetch this content. In this context it should beware అంటే జాగ్రత్తగా ఉండాలి. beware the cons అంటే ఏంది మనకు, ప్రోస్ అంటేనేమో లాభాలు అంటే మనకు ఫేవర్స్ అనమాట. కాన్స్ అంటేనేమో మనకు నష్టాలు. కాన్స్ ఆఫ్ రెగ్యులేట్ ఫస్ట్, బిల్డ్ లేటర్. ముందైతే రెగ్యులేట్ చేయండి, తర్వాత లేటర్గా బిల్డ్ చేయండి. ఎస్పెషల్లీ సిన్స్ డొమెస్టిక్ కెపాసిటీ ఈజ్ lacking. Next, a more practical way might be to consider how it can nurture a frontier model and govern ద ఓవరాల్ యూజ్ ఆఫ్ మోడల్స్. ఇందులో తెలుసుకోవాల్సినటువంటి వొకాబులరీ ఏముంది? నర్చర్ అంటే అభివృద్ధి చేయడం. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రీ ఏంది, ప్లాంట్స్ ఏమున్నాయి, సో దీన్ని నర్చర్ అంటే పెంచడం అన్న
మీనింగ్ అనమాట. సో గుడ్. అండ్ మెనీ ఆఫ్ విచ్ విల్ రిమైన్ ప్రైవేట్లీ బిల్ట్ అండ్ ఫారిన్ ఫర్ ఎ వైల్ ఇన్సైడ్ ఇండియన్ మార్కెట్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకసారి మనం సెంటెన్స్ 13 చూసుకుంటే కనుక దీంట్లో అప్స్కిల్ అంటే నైపుణ్యాలను పెంచడం అని. అండ్ కాంపిటేషనల్ అని అంటే మనకు కాంపిటేషనల్ రీసోర్సెస్. అండ్ అప్స్కిల్లింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటే కొనుగోలు చేయడం, ప్రొక్యూర్మెంట్. సైడ్ స్టెప్పింగ్ అంటే తప్పించుకోవడం. పిట్ఫాల్ అంటే ప్రమాదకరమైనటువంటి లోపం. ఎస్. On the first count, India can focus on improving access to computational resources, upskilling the workforce, increasing public procurement, and translating research to industry while sidestepping the pitfall of paralysis of consensus, which could increase dependency. ఇది మనకు డిపెండెన్స్ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఆన్ ద సెకండ్ నెక్స్ట్ ఏంటంటే డౌన్ స్ట్రీమ్ అంటే మీకు తెలుసు, అసర్టివ్ అంటే దృఢంగా. అండ్ అసర్షన్ అంటే స్ట్రాంగ్గా చెప్పడం కానీ, స్ట్రాంగ్నెస్ అండ్ ఎన్హాన్స్ అండ్ ఎఫెక్టివ్లీ. దిస్ వే వీ కెన్ సే దట్. అండ్ చోకింగ్ అంటే అడ్డుకోవడం అని మీనింగ్ వస్తుంది. చోకింగ్ అంటే అడ్డుకోవడం. అప్స్ట్రీమ్ అంటే క్యాపబిలిటీ, అభివృద్ధి సామర్థ్యం. ఎస్. ఆన్ ద సెకండ్, ఇండియా షుడ్ కన్సిడర్ రెగ్యులేటింగ్ డౌన్ స్ట్రీమ్ యూజ్ మోర్ అసర్టివ్లీ వితౌట్ చోకింగ్ అప్స్ట్రీమ్ క్యాపబిలిటీ. చోకింగ్ అంటే అడ్డుకోకుండా. సెంటెన్స్ 16 చూసుకుంటే మనకు ఆబ్లిగేషన్స్. సో ఆబ్లిగేషన్స్ అని ఏవైతే ఉన్నాయో బాధ్యతలు. అండ్ డిప్లాయింగ్ అంటే అమలు చేయడం. అండ్ డిస్ప్లాయ్ సేమ్ వర్డ్. అండ్ ఇన్సిడెంట్. ఎస్. దీంట్లో తెలుసు కాంప్లెక్స్ సెంటెన్స్ కింద వస్తుంది. రాదర్ దాన్ అనే వర్డ్ ఉంది కాబట్టి కాంట్రాస్ట్లో రాయాలి. రాదర్ దాన్ అంటే ఒకటి ఈ విధంగా ఉంది, ఒకటి ఈ విధంగా ఉంది. దట్ ఈస్ కాల్డ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ కాంట్రాస్ట్. It can do this by adding obligations on companies that are deploying products in high risk context and regulating how they monitor and respond to a model's behavior to existing privacy and consumer protection rules. For example, by expecting companies to submit incident reports rather than requiring them to monitor users' emotions. సో మనం ఒకసారి కామర్స్ కానీ ఫుల్ స్టాప్స్ కానీ ప్రాపర్గా చూసుకుంటే మనం ఎలా చదువుతున్నాం, సో ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అండ్ దానికి సంబంధించినటువంటి వొకాబులరీ ఏ విధంగా సబ్స్టిట్యూట్ అయింది, దాంట్లో సింపుల్ సెంటెన్స్ ఏముంది, కాంప్లెక్స్ సెంటెన్స్ ఏముంది, అండ్ ఐరానికల్ సెంటెన్స్ ఏముంది, అండ్ కనెక్టర్స్ ఏమున్నాయి, ఈడియమ్స్ ఏమున్నాయి, ఫ్రేజెస్ ఏమున్నాయి, ఇలా ఒక్కొక్కటి మనం తెలిసిన ప్రతి ఒక్కటి యాడప్ చేసుకుంటూ వెళ్తే మనకు సెంటెన్సెస్ ఈజీగా అర్థమవుద్ది. సో ఇలాగ మనం ఎడిటోరియల్ అంతా కూడాను మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎడిటోరియల్ కంప్లీట్గా. This way, India can write rules for how many. ఇక్కడ rearrange preferences, match up అంటే సరిపోవడం. ఎస్. ఇన్ ఫ్యూచర్ పాసిబిలిటీ వచ్చేసరికి మోడల్ కెన్ ఉంది. దట్స్ దిస్ వే ఇండియా కెన్ రైట్ రూల్స్ ఫర్ హౌ ఇండియన్స్ యూజ్ మోడల్స్ వితౌట్ అజ్యూమింగ్ దట్ ద గ్లోబల్ టెక్నాలజీ ట్రాజెక్టరీ విల్ రీఅరేంజ్ ఇట్ సెల్ఫ్ టు మ్యాచ్ ఇట్స్ ప్రిఫరెన్సెస్. సో దిస్ ఈజ్ వాట్ ద ఎంటైర్ ఎడిటోరియల్ ఆఫ్ టుడే. మనం ఈజీగా ఇప్పుడు ఈ ఎడిటోరియల్ని చూసుకున్నట్టయితే చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మనకు ఉండేటటువంటి షార్ట్ స్పాన్ ఆఫ్ టైం ఎస్పెషల్లీ బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సికి సంబంధించినటువంటి వాటిల్లో విల్ బి హ్యావింగ్ వెరీ లిటిల్ టైం, very little time. So we'll explain it. ఆ లిటిల్ టైంలో అది మన ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్లో 20 minutes ఉంటుంది. మనం 30 questions చేయాలి. ఈ 30 questions ఏది ప్రిలిమినరీకి అయితే కనుక ప్రిలిమ్స్లో. సో ఈ 30 questions అండ్ 20 minutesలో డీల్ చేయాలి అంటే 30 questions అండ్ 20 minutesలో డీల్ చేయాలి అని అంటే విల్ గెట్ అందులో మనం ఏదైతే పట్టుకున్నామో, ఏదైతే మనం స్టార్ట్ చేసినామో ఆ స్టార్ట్ చేసిన దాంట్లో పక్కా కరెక్ట్ అవ్వాలి. పక్కా యాక్యురసీ తోటి మనం ఆన్సర్ చేయాలి. యాక్యురసీ తోటి. అప్పుడు రీడింగ్ కాంప్రిహెన్షన్ చూసుకుంటామా, అయితే రీడింగ్ కాంప్రిహెన్షన్ చూసుకోవాలంటే మనం ఎంత ఫాస్ట్గా అర్థం అవ్వాలి, దాంట్లో ఉన్న వొకాబులరీ కానీ, లేకపోతే థీమాటికల్ ఆప్షన్స్ కానీ, అండ్ లేదు
క్లోజ్ టెస్ట్ని తీసుకుంటే, సో క్లోజ్ టెస్ట్లో ఉన్నటువంటి కాంటెక్స్చువల్గా మనకు కోర్స్ కొంచెం వొకాబులరీ తెలిస్తే మనం 3 క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ చేయొచ్చు. మిగతా 2 క్వశ్చన్స్ కాంటెక్స్ట్ అంతా అర్థమైతేనే మనం ఫిట్ చేయొచ్చు. అండ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ తీసుకుంటే మనకు కనెక్టర్స్ బాగా అర్థం అవ్వాలి. సో ఒకదానికి ఫస్ట్ సెంటెన్స్ ఏంటి, లాస్ట్ సెంటెన్స్ ఏంటి, ఆ మధ్యలో ఉన్నటువంటి ఎలా అరేంజ్ చేయాలి, ఆ సీక్వెన్స్ ఏంటి, సో లాజికల్ ఆర్డర్ ఏంటి. అండ్ అట్ ది సేమ్ టైం మనకు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 సెంటెన్సెస్ ఇచ్చేసి దీంట్లో ఏ సెంటెన్స్ ఎర్రర్లో ఉంది, ఏది ఎర్రర్ ప్రాపర్గా ఎర్రర్ లేకుండా ఉంది, ఏ అండ్ బి కరెక్ట్, ఏబిసి కరెక్ట్, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఇచ్చినప్పుడు మనం ఇలాంటి డీల్ చేయాలంటే ఎడిటోరియల్ని బాగా అర్థం చేసుకోవాలి. మీరు బ్లైండ్గా, ఐ కెన్ ఫేర్లీ టెల్ యూ, బ్లైండ్గా వొకాబులరీని బై హార్ట్ చేస్తే, ప్రేజల్ వర్బ్స్ని దట్ సినోనిమ్స్ని యాంటనిమ్స్ని బై హార్ట్ చేస్తే you will never get the knowledge. You never ever fetch the knowledge over these sort of examinations like bank and UPSC. సో SSC అంటే ఓకే, సమ్వేర్ వీ కెన్ బై హార్ట్, ఎక్కడో ఒక దగ్గర బై హార్ట్ చేయొచ్చు. బట్ వీటికి సంబంధించి మాత్రం ఇలాగే నేర్చుకుంటే బెటర్ యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్. సో దట్ దీని మీద బేస్ చేసుకొని ఈరోజు ఉన్నటువంటి క్విజ్ దిస్ ఇస్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. మీకు 6 సెంటెన్సెస్ ఉన్నాయి, వీటిని అరేంజ్ చేయండి రేపటి లైవ్లో. సో రేపు ఉన్నటువంటి లైవ్ సెషన్లో ఎవ్రీ డే లైవ్ అనేది ఎడిటోరియల్ 10 AM ఉంటుంది. సో అంతకన్నా ఎర్లీగా పెడదాం అనుకున్నాను కానీ అంటే 9 కానీ 8 కానీ, సో దట్ ఈస్ నాట్ ఫీజబుల్. సో 10 AM అనేది అందరికీ రీజనబుల్గా ఉంటుంది. 10 AMకి ఉంటుంది డైలీ ఎడిటోరియల్ డిస్కషన్ అనేది లైవ్ ఉంటుంది. ఇట్ ఈస్ కంప్లీట్ లైవ్ సెషన్ అండ్ ప్లీజ్ డూ కమ్ అండ్ participate in the live and distribute your knowledge and meanwhile and enhance your knowledge as well. So thank you so much. Have a nice day. See you tomorrow.